ముందుగా వేదికపైకి ఆహ్వానం. నేను ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తిని కాదు, మూల్యమైన సమయాన్ని కాదనుకొని ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు డాక్టర్ ఎం ఆనంద్ సార్ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే సాహితీ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు వేద పండితులకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు స్వామి శ్రద్ధ వాతావరణంలో తిలకించవలసిందిగా కోరుతున్నాం. తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులకు స్వామీజీ వివేకానంద జయంతి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం చాలామంది జన్మదినాలు వర్ధంతులు జరుపుకుంటుంటాం. అవన్నీ మన స్ఫూర్తినిచ్చేటటువంటి కార్యక్రమాలు భావించాలి. ప్రధానంగా అతి చిన్న వయసులోనే యుగ పురుషుడుగా చేస్తున్నటువంటి స్వామి వివేకానంద వారి జీవితం అనేది చాలా ఆదర్శవంతమైనటువంటిది. ఆయన బోధనలు మనకు అన్నింటా పనికొచ్చేటటువంటి విషయాలు. వారి యొక్క అడుగుజాడల్లో మనం పూర్తిగా నడవకపోయినా వారి మార్గదర్శనాన్ని మనం స్వీకరిస్తే తప్పకుండా మనం జీవితం ధన్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, సరే ప్రధాన వక్త ఉన్నారు, ముఖ్య అతిథులు ఉన్నారు, ఇక్కడ మాట్లాడడం మన పరిస్థితి కాదు. ఒకటే విషయం చెప్తా, మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ విన్నాం, అంటుంటాం, ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ స్వామీజీ గారు ఒక అడుగు ముందుకేసి, స్వామి వివేకానంద గారు ఒక అడుగు ముందుకేసి దరిద్ర దేవోభవాలు అంటే సమాజంలో ఉన్నటువంటి దరిద్రాన్ని, పేదరికాన్ని, వీటన్నింటి కూడా మనం నిర్మూలించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దరిద్ర దేవోభవ అని చెప్పి ఒక అడుగు ముందుకేసి అన్నటువంటి విషయం. అంటే మనతో పాటు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను మనం అంటే ఆదుకునేటటువంటి తత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ, విద్యార్థులందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాకే మేము ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేసి రావడం జరిగింది. అక్కడ మిగతా అధికారులు, జాయింట్ కలెక్టరు, మిగతా వాళ్ళు కూడా అక్కడికి ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. నిన్న కూడా నేను ఒక స్కూల్లో విద్యార్థులకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను. ఒకటే, మనము ఎన్నో చెప్పడం వేరే, చేయడం వేరే. నిజంగా కూడా ఒక సమాజం బాగుపడాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళిద్దరు కూడా కరెక్ట్గా పనిచేస్తే సమాజం డెఫినెట్గా బాగుపడుతుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే భవిష్యత్తు లోపల వీళ్ళు కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరు ఏ ఉద్యోగంలో ఉన్నా
చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా మీ కర్తవ్యం మీరు కరెక్ట్గా నిర్వహిస్తే అది చాలా ఎక్కువ దేశానికి. మనం ఎవరో వచ్చి మన దేశాన్ని బాగుపడతారని చెప్పి అనుకోండి. ఇందాక కూడా నేను అక్కడ అదే చెప్పిన, పక్కలు ఎవరో వచ్చి మన జీవితాలను మన దేశాన్ని బాగుపరుస్తారు అనుకుంటే అది మిథ్య. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకో. నువ్వు ఒక స్వీపర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ పరిధిలో ఉన్నటువంటిది నువ్వు కరెక్ట్గా చేయగలిగితే నువ్వు దేశానికి మంచి సేవ చేసినటువంటి వాడే. ఒక జిల్లాను మొత్తం శాసించేవారు కలెక్టర్ కాబట్టి, లేకపోతే పోలీస్ రంగంలో ఒక జిల్లాకు మొత్తం బాస్ ఒక ఎస్పీ కాబట్టి వాళ్ళిద్దరు మంచిగుంటే సరిపోతుంది అనుకుంటే కాదు. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా దేంట్లో ఉన్నా, ఇప్పుడు కలెక్టర్ నుంచి కింద స్వీపర్ వరకు ఎంతో మంది, వేల మంది ఉంటారు. ఈ వేల మంది వాళ్ళ ఉద్యోగాలు కరెక్ట్గా చేస్తే దేశం బాగుపడుతుంది. కానీ కలెక్టర్ గారు ఒకరు, ఎస్పీ గారు ఒకరు ఉద్యోగం కరెక్ట్గా చేస్తే కాదు. ఈ మాట ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ ఓన్లీ ఇంటర్మీడియట్. మీరు ఇప్పుడు మీరు ఉన్నటువంటి దశ ఎటువంటిది అంటే 10th క్లాస్ వరకు కూడా మీరందరూ చాలా వరకు మీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో కూడా ఉంటారు. ఇంటర్మీడియట్ రాగానే వాళ్ళ పర్యవేక్షణ మీకు ఎక్కువగా ఉండదు. ఇక్కడికి రాగానే అంతా కొత్త, స్నేహితులు కొత్త, టీచర్లు కొత్త, వాతావరణం కొత్త, అంతా కొత్తగా కనబడుతూ ఉంటుంది. ఈ దశ ఎట్లాంటిది అంటే మీరు మీ స్నేహితుల ఎటువంటి స్నేహితులు ఉంటే మీరు ఆ విధంగా తయారయ్యేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. మీకు మంచి స్నేహితుడు దొరికిందనుకో, బాగా చదువుకోవాలనేటటువంటి స్నేహితుడు దొరికితే మీకు కూడా సహవాస దోషం అంటారు కదా. సహవాస దోషం అంటే పక్క వాళ్ళు ఏం చేస్తుంటారో మనం తెలియకుండానే అనుకొని మనం నేర్చుకుంటూ ఉంటాం అన్న. కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్నేహితులను, మంచి స్నేహితులను ఉండే విధంగా చూసుకోవడం మీ జీవితంలో బాగుపడాలంటే అది మొదటి నెట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీకు మంచిగా చదువుకునేటో దొరికితే నువ్వు కూడా మంచిగా చదువుకుంటాడు. వాడు చిల్లర వేషాలు వేసినోడు దొరికితే చిల్లర వేస్తాడు ఉంటాడు. ఈ వయసు ఏంటంటే ఈ టీనేజ్ ఏదైతే దాటే వరకు ఉందో, 13 నుంచి 19 వరకు ఏజ్ అయితే ఉందో కౌమార దశ అంటారు. టీనేజ్ ఏదైతే ఉందో ఈ దశ లోపల మీరు ఏదైతే మీకు అలవాటు అయితేయో అది జీవితాంతం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వయసు లోపల పక్కన ఏమంటారు, అరే సిగరెట్ తాగితే ఏమైనా అసలు ఎట్లుంటుందో టేస్ట్ చేసి చూద్దాము అని చెప్పి ఒకటి అన్నాడు అనుకో, అట్లాంటిది నేర్చుకుంటే మీరు చైన్ స్మోకర్గా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా అరే తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి అని నేర్చుకుంటే జీవితాంతం మీరు ఆ విధంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏవైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఈ ఏజ్లో నేర్చుకున్నటువంటి బాగా గుర్తుండే జీవితం లోపల ఒక 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాస్పింగ్ పవర్ అనేటటువంటి మన బ్రెయిన్కు తగ్గిపోతుంది. యుక్త వయసులో ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంత కెపాసిటీ ఉండదు. మీరు ఒక 4th క్లాస్, 5th క్లాస్, 3rd క్లాస్ లెవెల్ వరకు ఆ లెవెల్ లోపల ఒక పిల్లగానికి లేకపోతే ఒక అమ్మాయికి మీరు ఎట్ ఏ టైం ఒక 12 లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవడానికి మీరు తర్ఫీదు ఇస్తే 12 లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి కెపాసిటీ వాళ్ళకు. ఇప్పుడు మా ఏజ్లలో ఈ ఏజ్లలో పెట్టి నీకు 12 లాంగ్వేజ్లు నేర్పిస్తా అంటే నేను నేర్చుకోండి, అది మా బ్రెయిన్ స్వీకరించలేదు, ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో జీవితంలో కూడా గొప్ప వాళ్ళు అంటారు. ఆ అవకాశం ఏది ఏదైతే ఉందో ఈ అవకాశం ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ లెవెల్ అయితే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది తల్లిదండ్రులు. నేను ఎందుకు చెప్తున్నంటే నేను కూడా కెరేలి గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చినటువంటి వాడిని. కాబట్టి నాకు కూడా ఒక మధ్యతరగతి, ఒక బీద కుటుంబం యొక్క బాధలు ఎట్లుంటాయనేటటువంటి తెలిసినటువంటి వాడిని. మీరు ఏదన్నా చేయబోతుండ్రు పని, లేకపోతే మీ స్నేహితులు ఏదన్నా మీకు చెప్తుండ్రు ఇది చేయాలా అంటే మీరు 1-2 ఆలోచించాలి. మా తల్లిదండ్రులు అంత కష్టపడి కూలికి కూడా పోతూ వ్యవసాయం కూడా చేసుకుంటూ ఖర్చు పెట్టి నన్ను ఇక్కడికి పంపిస్తుందంటే నేను ఏం చేస్తున్నా అనేటటువంటిది మీ మనసుకు వచ్చిందనుకో డెఫినెట్గా మీరు తప్పు చేయరు, జీవితంలో కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంతమంది వచ్చినా నాలాంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ఎన్నిసార్లు వచ్చినా ఎంతసేపు చెప్పినా మీ మనసుకు పట్టకపోతే పక్క
వేస్తే మేము ఇప్పుడు చెప్పిపోతాం. ఎవరు కూడా పక్కల మీతో పాటు కావాలి ఉండలేరు కదా. మీరు ఏం పని చేస్తుండ్రు, నువ్వు అమ్మాయిలతో పాటు తిరుగుతున్నావా, లేకపోతే అమ్మాయిలను చేసి ర్యాగింగ్ చేస్తున్నావా, నువ్వు సిగరెట్ తాగుతున్నావా, మందు తాగుతున్నావా, దొంగతనాలు చేస్తున్నావా, లేకపోతే టైం పాస్ కు సినిమాకు పోతున్నావా, ఇటువంటి ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు. ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు 10th క్లాస్ అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో జీవితం లోపల నేను ఒక డాక్టర్ కావాలా, లేదు నేను ఒక ఉపాధ్యాయుడిని కావాలా, నేను ఒక ఇంజనీర్ కావాలా, నేను ఒక ఐఏఎస్ కావాలా, నేను ఒక ఐపీఎస్ కావాలా అని చెప్పి మీ నిర్భయంగా దృఢంగా నిర్ణయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ముందుకు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పక్కోళ్ళు ఎవరో ఏమనుకుంటారు. ఇప్పుడు మనము ఒక కూలి పని చేసుకునే వాళ్ళే పిల్లలే కావచ్చు, అరే నేను ఐఏఎస్ అవుతా అని అంటే పక్కోళ్ళు చూసి నవ్వుతారేమో అని మీరు ఎవ్వరు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఐపీఎస్ అవుతా అని నేను అనుకుంటే పక్కోళ్ళు చూసి నవ్వుతారేమో అనుకుంటాను. నేను నిన్న కూడా ఇదే చెప్పాను. నేను డాక్టర్ అవుతా అనుకున్నప్పుడు పక్కోళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది నవ్విండు. నిన్న చెప్పిన నేను ఇదే విషయం. నేను తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు ఎండీ చేసేటప్పుడు నేను పీజీ చేస్తా అనుకుంటే కొంతమంది నవ్విన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు కూడా నవ్విన వాళ్ళు ఉన్నారు. దేవుని దయతోటి ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ నుండి నేను ఎంబీబీఎస్ కానీ ఎండీ కానీ ఎంఎస్ కానీ ఏది కూడా సెకండ్ అటెంప్ట్ లో రాయాల్సిన అవసరం రాలేదు. మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనకు దృఢ నిశ్చయం ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మనము ఎవరైనా నవ్వుకుంటారేమో, మనం ఒక నిర్ణయం మనకు ఒక గోల్ పెట్టుకుంటే గోల్ ఎట్లుండాలంటే నేను ఇప్పుడు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకున్నాను అనుకో. పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలనుకుంటే ఏ కానిస్టేబుల్ లెవెల్లో నేను టార్గెట్ పెట్టుకోకూడదు. దాంట్లో అత్యున్నతమైనటువంటి పదవి ఏదో పోలీస్ శాఖలో అత్యున్నతమైనటువంటి ఏది ఐపీఎస్ ఆఫీసర్. నీ టార్గెట్, నీ గోల్, నీ ఏం అటువంటిది ఉండాలా. లేదు నువ్వు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేయాలనుకున్నావు, ఒక క్లర్క్ కాదు, ఒక ఎంఆర్ఓ కాదు, నీ టార్గెట్ ఎట్టుండాలంటే దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అనేటటువంటి ఒక టాప్ పోస్ట్ లెవెల్. కాబట్టి నీ టార్గెట్ ఆ లెవెల్ లోపలనే ఉండాలా. ఎందుకంటున్నానంటే మీరు ఆ విధంగా పనిచేస్తే మీరు ఐఏఎస్ ఆఫీసర్ టార్గెట్ పెట్టుకుంటే ఆర్డీఓ లెవెల్లో కన్నా వస్తారు. కాబట్టి మీ టార్గెట్ ఎప్పుడు కూడా చిన్నగా ఉండదు. మీ గోల్ చాలా పెద్దగా ఉండాలి. పక్కలు నవ్వుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పిన కదా, నేను డాక్టర్ అవుతా అనుకుంటే కూడా కొంతమంది నవ్వులను ఉన్నారు, నేను పీజీ చేస్తా అంటే నవ్వులను ఉన్నారు. ఇక దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అవుతా అని ప్రయత్నం చేస్తే నవ్వులను చాలా మంది ఉన్నారు. ఇంకా ఇది వాస్తవం. నవ్వేటోడు నవ్వుతూనే ఉంటాడు, ఏడ్చేటోడు ఏడుస్తూనే ఉంటాడు. మీరెప్పుడు కూడా నిర్వీర్యం కావద్దు, మీ టార్గెట్ మర్చిపోవద్దు, మీ గోల్ మర్చిపోవద్దు, మీ ఏం మర్చిపోవద్దు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్న గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము నిస్వార్థంగా సేవ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశం పెట్టి ఒక గోల్ పెట్టి పనిచేస్తే, త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ మాట మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా నాకు వేరే చాలా పనులు ఉన్నాయి, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా పెద్దలు ఇవో హనుమంతుల ముందు కుట్టుగంతులాగా ఇట్లాంటి పెద్దల ముందు నేను మాట్లాడే వ్యక్తిని కాకపోయినా ఏదో నా శక్తికి మాట్లాడుతున్నా. ఇటువంటి వాళ్ళు ఇంకా సలహాలు సూచనలు చాలా చెప్తారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దాన్ని అనుకోవట్లే నేను సన్మానాల కంటే వేరే వివేకానందుడు ఇక్కడ జన్మించినాడు. అందుకని ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. పెట్టని కోటలంత, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంత, ఆ నట్టు వరేడు గౌరికై నాట్యము చేసిన గుట్టలంత. ఉత్తరాన హిమాలయాలు పెట్టని కోటలుగా ఉన్నాయి. మన భారత జాతి యొక్క ప్రతిష్టను నిలబెట్టినటువంటి కొండలు. అక్కడ పరమశివుడు నిరంతరం నాట్యం చేస్తూ ఉంటాడు. గౌరీ శంకర శిఖరం ఉన్నది, అక్కడ మానస సరోవరం ఉన్నది. అట్లాంటి హిమాలయ పర్వతాలు మనకు ఉత్తరాన ఉన్నాయి. మరి దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. నిరంతరం భారతమాత యొక్క పాదాలు కలుగుతూ ఉంటుంది. అందుకనే రత్నాకర గౌతపదం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాట్యం వందే భారత మాతరం. ఈ భారత మాతకు హిమాలయ పర్వతమే కిరీటం. మరి హిందూ మహాసముద్రం భారతమాత యొక్క పాదాలు నిరంతరం కలుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఎందరో మహనీయులు జన్మించినారు. అరవిందుడు జన్మించినాడు, రవీంద్రుడు జన్మించినాడు, మహాత్మా గాంధీ జన్మించినారు, రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు జన్మించారు. అంతేకాకుండా ఈ జాతికి మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మన వివేకానందుడు ఈ దేశంలో పుట్టాడు. అందుకనే మనం ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించిన అడవి భరత ఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. ఏ జన్మలో పుణ్యం చేశామో మనం భారతదేశంలో పుట్టాము. మన హిమాలయాలు సామాన్యమైనవి కావు. అతడిని కంచె భూమి సొరడంబర చండి శిరస్సరజ్జరి పటల మొహరు మొహరు నుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాభిజాలమం కటక చరత్కరేణుతర కంపిత సాలము శీతశైలమం. అలా ఎత్తైనటువంటి కొండలు, వాటిపై నుండి జారువాలేటటువంటి సెలయేళ్ళు, లోతైనటువంటి లోయలు, అక్కడ ఎత్తుగా ఏపుగా పెరిగినటువంటి సాల వృక్షాలు, ఇంతటి అందమైనటువంటి హిమాలయ పర్వతాలు ఇంకే దేశంలో కూడా లేవు. అట్లాగే మునగంగానే పాపాలు పరిహారం చేసేటటువంటి గంగా నది. గంగా అంటే చాలు మన పాపాలు తొలగిపోతాయట. అలాంటి గంగా నది పుట్టినటువంటి దేశంలో పుట్టాం. వివేకానందుడు జన్మించిన దేశంలో పుట్టాం. అందుకే అదృష్టవంతులం. వివేకానందుడు ఏం చేశాడు? వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస. వివేకానందుడు పుట్టి పెరిగి పెద్దవాడై సమస్త విద్యలు నేర్చుకొని ఆయన దేశమంతా సంచారం చేస్తున్నాడు. ఏమని చేశాడు? ఎందుకోసం చేశాడంటే దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, దేవుణ్ణి మీరు చూశారా అని అనేక మంది యోగుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రయాణం చేసి ఆయన చివరకు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. ఈయన మహాయోగి అని. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిరంతరము కాళికామాత గురించి, కలకత్తాలో దక్షిణేశ్వరంలో కాళికాదేవి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆయన అర్చకుడిగా ఉంటూ ఆ కాళికాదేవిని ఉపాసన చేశాడు. 12 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. నిద్రపోలేదు, తర్వాత భోజనము చేయలేదు. చివరికి ఆయనకు స్వప్నంలో కాళికాదేవి సాక్షాత్కరించింది. కానీ తెల్లవారింది, అది నిజమా కాదా అని ఆలోచన చేసి, తనకు ఆయన పెద్దగా చదువు రాదు, తనకు కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది అనడానికి నిదర్శనం ఏమిటి అంటే, రాణి రాసమణి అనే ఒక మహారాణి ఉన్నది. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు చాలా అందగత్తెలు, చాలా సంస్కారవంతులు, శీలవంతులు. వాళ్ళు ఎప్పుడు బయటికి రారు. ఒకవేళ నాకు నిజంగా కాళికాదేవి ప్రత్యక్షమైనట్టయితే రాణి రాసమణి దేవి యొక్క కూతురులు వచ్చి నాకు దర్శనమిచ్చి లోపలికి వెళ్ళిపోవాలి. నిజంగానే వాళ్ళిద్దరూ వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయినారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. అంతటి మహనీయుడు రామకృష్ణ పరమహంస. ఆయనను వెతుక్కుంటూ వచ్చాడు వివేకానందుడు. వచ్చి మీరు దేవుణ్ణి చూశారా? చూశాను. నాకు చూపిస్తారా? చూపిస్తాను అన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఆయన శిరస్సు మీద చేయి పెట్టాడు. అంటే గురువులు శిష్యుల యొక్క హస్తమస్తక సంయోగము అంటారు. శిరస్సు మీద చేయి పెడితే ఆయనలో ఉండేటటువంటి దివ్యశక్తులన్నీ కూడా వివేకానందుడిలో ప్రవేశించాయి. ఆయన ఒక్కసారి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. సమాధి స్థితి అంటే భగవంతుని యొక్క ధ్యానములో ఉండగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడం. అట్లాంటి స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలో అతడు భగవత్ సాక్షాత్కారం పొందినాడు. అప్పటి నుండి వివేకానందుడు రామకృష్ణ పరమహంసకు శిష్యుడై మన భారతీయ సాంస్కృతిక సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని గురువు యొక్క అనుమతితో అతడు విదేశాలకు, అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో సర్వమత మహాసభ జరుగుతుంది. సర్వమత మహాసభ అంటే ప్రపంచంలో ఉండే అన్ని మతాల యొక్క సమ్మేళనం. అక్కడికి వివేకానందుడు చాలా కష్టపడి వెళ్ళాడు. వెళుతూ మనం కన్యాకుమారిలో ఇప్పటికక్కడ వివేకానంద స్మారక చిహ్నం, ఆయన ఎక్కడైతే కూర్చొని భారతదేశాన్ని దర్శించాడో హిందూ మహాసముద్రం దగ్గర కన్యాకుమారిలో, అక్కడ ఇప్పుడు వివేకానంద స్మారక మందిరం నిర్మాణం చేశారు. అక్కడ కూర్చొని భారతమాతను దర్శించినాడు వివేకానందుడు. నా భారతమాత యొక్క గొప్పతనాన్ని ఎట్లా చాటి చెప్పాలి? ఎందుకంటే బానిస దేశం,
వీళ్ళకి ఏమీ రాదు, సంస్కృతి లేదు, సంప్రదాయం లేదు, నాగరికత లేదు అని పాశ్చాత్య దేశాలు అనుకుంటున్నటువంటి రోజులు. అట్లాంటి సందర్భంలో నా దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి, నా దేశంలో ఉండేటటువంటి దరిద్ర నారాయణులను ఉద్ధరించాలి. వాళ్ళు చెప్పారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ కాదు, దరిద్ర దేవో భవ. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు కాదు, ఇది 18వ శతాబ్దం. అట్లాంటి సమయంలో దేశం యొక్క మన సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలకు తెలియజెప్పాలని ఆయన అమెరికాకు వెళ్ళాడు. అక్కడ సర్వమత మహాసభ జరుగుతున్నది, అందరూ కూర్చున్నారు. దేశాల వాళ్ళందరూ పండితులు, వేదాంతులు, మేధావులు అందరూ కూర్చున్నారు. ఆ సభాధ్యక్షుడు అక్కడ వివేకానందుని కూడా ఆహ్వానించారు. ఈయన కూర్చున్నారు. ఈయన కషాయాంబరాలు కట్టుకున్నాడు. ఆయన యొక్క బ్రహ్మ తేజస్సు ఆయన ముఖంలో తాండవమాడుతూ ఉన్నది. కానీ ఆ సభాధ్యక్షుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు, గంటలు గంటలు. వివేకానందుడికి ఇంకా ఆయనకు అవకాశం రావటం లేదు. ఈయన బానిస దేశం నుండి వచ్చిన సన్యాసి అనేటటువంటి చులకన భావన. అంటే ఒక మామూలు దేశం ఇది, భారతదేశం అంటే బానిస దేశం, దరిద్రులు ఉన్న దేశం, సంస్కృతి తెలియని దేశం, నాగరికత తెలియని దేశం అనేటటువంటి భావన పాశ్చాత్య దేశాల వాళ్ళకి ఆ రోజుల్లో ఉండేది. అందుకని ఈయనకు చివరికి ఏం చేశారంటే ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చారు. భారతదేశం నుండి వచ్చిన సన్యాసికి 5 నిమిషాలు అని ఆయనకు ఉపన్యాసానికి సమయం ఇచ్చారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఆయన అప్పటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటల్మెన్ అని పిలుస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళని సంబోధించారు. కానీ వివేకానందుడు ఏమన్నాడు? అమెరికా సోదర సోదరీ మనులారా అన్నారు. ఈ మాట వాళ్ళకి చాలా కొత్తది అన్నమాట. అందరినీ సోదర సోదరీ మనులుగా చూసేటటువంటి తత్వం భారతీయ సంస్కృతి. అందుకని ఆయన అమెరికా సోదర సోదరీ మనులారా అనేసరికి ఒక 2 నిమిషాలు చప్పట్లు పెట్టారు ఆ సభలో ఉన్న వాళ్ళంతా. ఆయనకి ఇచ్చిన సమయం అయిపోయింది. నేను కూర్చోమంటారా అన్నాడు. లేదు లేదు, మీరు మాట్లాడాలి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చెప్పారు. అక్కడ ఎవరి మతం గొప్పతనం వాళ్ళు చెబుతూ ఉన్నారు. మీరు చెప్పేది చాలా తప్పు. ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి, భగవంతుడు ఒకడే, జ్ఞానులైనటువంటి వాళ్ళు అనేక రకాలుగా చెబుతారు. ఎందుకంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరః, ఆకాశం నుండి పడినటువంటి నీళ్లు నదులుగా మారి అన్ని నదులు సముద్రానికి ఎలా పోతాయో, వివిధ సంప్రదాయాలు, మతాలు, కులాలు ఇవన్నిట్లో భగవంతుడిని ఏ రకంగా ఆరాధించినా ఒకటే దైవము. కాబట్టి నీళ్ళన్నీ సముద్రానికి చేరినట్లు ఆరాధన పద్ధతులు వేరు కానీ భగవంతుడు ఒకడే అని వాళ్ళకు చాటి చెప్పాడు. త్రయీ సాంఖ్యం వేద పశుపతి మతం నానా పథదుషం అని ఆ విధంగా మార్గాలు వేరు కావచ్చు కానీ మనం వెళ్ళేటటువంటి గమ్యం మాత్రం ఒకటే అని ప్రపంచ దేశాల వాళ్లకు భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఇంకా మా దేశంలో మీలాంటి ఉపన్యాసాలు ఇంకా మాకు కావాలన్నారు. మరి ఆయన ఏం చేశాడు? ఆ రోజు ఉపన్యాసం చెప్పి రాత్రి పడుకున్నాడు, నిద్ర పట్టలేదు. తెల్లవారింది, అతని ముఖం బాగా ఎర్రబారిపోయింది. ఆయనకు అక్కడ అనుచరులు, ఏంటి మీ ముఖం ఇట్లా అయిపోయింది అంటే, నేను రాత్రంతా నిద్రపోలేదు. ఇక్కడ 150 సంవత్సరాలు కావచ్చు ఈ దేశం బాగా అభివృద్ధి చెందింది, తరతరాలుగా ఉన్నటువంటి నా దేశంలో ఇంకా అభివృద్ధి లేదు. అట్లాంటి నా భారతీయులని ఏ విధంగా ఉద్ధరించాలి అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అందుకని నా దేశం బాగుపడాలంటే మరి ఏం కావాలి అంటే ఉక్కు కండరాలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పము కలిగినటువంటి వాళ్ళు కావాలి. అట్లా యువకులు కనుక ఉన్నట్లయితే నా దేశాన్ని నేను మార్చగలను. కానీ మన యువకులు ఎట్లా ఉండాలి? ఈనాడు మరి చదువుకున్నటువంటి యువకులు ఇందాక వారు చెప్పారు, 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అగమ్య గోచరంగా ఉంటుంది. ఏం చేయాలో ఏం చేస్తున్నామో మనకే తెలియదు. చూడకూడనివి చూస్తుంటాం, తినకూడనివి తింటుంటాం, తాగకూడనివి తాగుతుంటాం, చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి పనులు చేయటం వల్ల మనం కర్తవ్యం అనేది మర్చిపోతాం. కాబట్టి యువత నిర్వీర్యమైన నాడు దేశం బాగుపడదు. ఎందుకంటే దేశానికి యువకులే వెన్నెముకలు. కాబట్టి యువతులైనటువంటి వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాలి వివేకానందుడిలాగా.
మనం పిరికి పందల్లాగా పారిపోతుంటే, కష్టాలను వదిలిపెట్టి పారిపోతే పడిపోయిన కొద్దీ ఇంకా పరిగెడుతూనే ఉంటాడు. ఒకసారి వివేకానందుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, భారతదేశంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన వెనుక ఒక చేతిలో కర్ర పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం జరిగింది, ఒకసారి కోతుల గుంపు ఆయన తరుముతున్నారు. ఆ కోతులను చూసి భయపడి ఆయన కూడా పారిపోతూ ఉన్నాడు. ఇక భయపడినకుంటే భయపట్టిస్తుంది కదా సమాజం. అందుకని ఏం చేశాడు, కర్ర పట్టుకొని నిలబడిపోయినాడు. అంతే, ఆ కోతులు భయపడి వెళ్ళిపోయినాయి. అంటే మనం భయపడితే భయపడతారు. కాబట్టి దేన్నైనా కూడా మనం ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి తత్వం వివేకానందుడి ద్వారా మనం నేర్చుకోవాలి. విద్యార్థులైనటువంటి వారు తప్పనిసరిగా కొన్ని లక్షణాలు ఉండాలి. ఏముండాలి, ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మీయం, భూప సభంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఆది బాహాపటు శక్తియం, విద్యయందు అనురక్తియు, యశమునందు వంచా పరివృద్ధియం, ప్రకృతి సిద్ధ గుణంబుడు సజ్జనాళికి. ప్రతి విద్యార్థి ఎలా ఉండాలి అంటే, కష్టాలు వస్తే సహించగలగాలి. సోకూర్చువాడు మనుజుడు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటాం, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. కష్టం వస్తే కృంగిపోవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు. ఏ సమస్యనైనా ధైర్యంతో ఎదిరించి ముందుకు పోవాలి. అందుకని ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయుడు. బాగా సంపద వచ్చిందనుకో అహంకరించకూడదు, ఓర్పు కలిగి ఉండాలి. ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయం, భూప సభంతరాళమున పుష్కల వాక్యతురత్వం. ఇట్లాంటి సభలు ఉన్నాయి అంటే, మాట్లాడమంటే లేచి నిలబడి ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి శక్తి మనం నేర్చుకోవాలి. ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయం, భూప సభంతరాళమున పుష్కల వాక్యతురత్వం, ఆది మహాపడు శక్తియం. యుద్ధరంగానికి పోతే శత్రువుకు భయపడి పారిపోయి రావద్దు. విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉండాలి. నోచిన తల్లికి తనోభవుడొక్కడే చాలు నేటి. ఉక్కమలాలైనటువంటి తల్లికి ఒక కొడుకు చాలు. ఎందుకంటే యుద్ధంలో చేచాచని వాడు వేరొక్కడు చాచిన లేదనకిచ్చువాడు. తాను చేయి చాపడు, ఎవడైనా చాపితే తప్పనిసరిగా ఇస్తాడు. అట్లాంటి వాడై ఉండాలి. యుద్ధానికి వెళితే విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా ఉండాలి, కానీ శత్రువుకు భయపడి పారిపోయి రావాలి. కాబట్టి అంచిత సంపదలందు తాల్మీయం, భూప సభంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఆది మహాపడు శక్తియం, యశమునందు అనురక్తియు. మంచి కీర్తి సంపాదించాలనేటటువంటి కోరిక ఉండాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియం. నేను బాగా చదువుకొని ఉన్నతుణ్ణి కావాలి, ఉత్తముణ్ణి కావాలి. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, ఉన్నతులు అవుతున్నారు, లాయర్ అవుతున్నాడు, ఇంజనీర్ అవుతున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ అవుతున్నాడు. ఇవన్నీ అవుతున్నారు, కానీ ఉత్తములు రావడం లేదు సమాజానికి. ఉన్నతులు కాదు కావాల్సింది, ఉత్తములు కావాలి. అట్లాంటి ఉత్తమ జాతిని మనం నిర్మాణం చేయాలి అంటే మనం బాగా విద్యను అభ్యసించాలి. చదువుకొని తోటి మానవులకు, తాడితులు, పీడితులు, దరిద్రులు ఇట్లాంటి వాళ్ళకు మనం సహాయం చేయగలిగినటువంటి స్థితిని మనం చదువు ద్వారా నేర్చుకోవాలి. ఎంత చదువుకున్నా కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు వ్యర్థము అంటారు. కాబట్టి సభ్యత, సంస్కారం, మర్యాద ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే తోటి వారిని మనం ఎప్పుడు కూడా మనతో సమానంగా చూసుకోవాలి. అట్లా ఆత్మవంతు సర్వభూతాన్ని మనమెంతనో మా తోటివాడు అట్లాంటి వాడే అనుకోవాలి. పరద్రవ్యేషు లోష్టవత్. ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ఒక ఇనుములాగా చూడాలి. పరదారీషు మాతృవత్. పరస్త్రీని ఒక తల్లిలాగా చూడాలి. ఇట్లా చూసేటటువంటి లక్షణాలు మనం చిన్నప్పటి నుండి విద్య ద్వారా నేర్చుకోవాలి. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే, మన యొక్క జీవితం సరైనటువంటి మార్గంలో నడవాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, అతిథి వీళ్ళందరినీ మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా మరి వివేకానందుడిలో ఉండే. ఆయన ఏం చెప్పాడు, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత. లే, నేనుకో, ఉత్తమ గురువులను ఆశ్రయించు, జ్ఞానాన్ని సంపాదించు, సంపాదించినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టు. ఈ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి మాటలు, ఉత్తమమైనటువంటి పెద్దల యొక్క చరిత్ర చదువుకొని వాళ్ళ అనుసరించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడానికి కృషి చేసినట్లయితే మనలోంచి కూడా ఒక్కొక్క వివేకానందుడు రావచ్చు కదా. ఆయన విదేశాల్లో తిరిగి భారతదేశానికి వచ్చాడు. నేను పాశ్చాత్య దేశాల్లో తిరిగి పవిత్రమైనటువంటి నా భారతదేశానికి వచ్చానని ఈ భారతదేశం యొక్క మట్టి అతనికి ఒక చందనంలాగా కనిపించిందట.
चंदन है इस देश का माटी तपोभूमि यह धाम है ఈ దేశం యొక్క మట్టి చందనం లాంటిది నా భారతదేశం ఒక తపోభూమి ఇది యజ్ఞభూమి కర్మభూమి పుణ్యభూమి అని చెప్పి మట్టిలో ఆయన పొరలాడినాడు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి బాలిక ఒక దేవత ప్రతిమ ప్రతి బాలుడు రఘురాముడు అని ఆయన భావించినాడు కాబట్టి ఆ విధమైనటువంటి పూర్వీకుల యొక్క భావనకు తగినట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి ప్రతి బాలిక ఒక దేవత ప్రతిమలాగా ఉండాలి ప్రతి బాలుడు ఒక రఘురాముడు కావాలి అంటే మనం చక్కగా చదువుకోవాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి మరి అట్లా ఉన్నప్పుడే దేశానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమ పౌరులుగా మనం మారగలుగుతాం కాబట్టి అట్లాంటి విద్య ఈ కళాశాలలో మీకు అందరికీ అందుతున్నది అనుకుంటాను కాబట్టి తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబుల బలగువాడు పెద్దల బొడగన్న భక్తిని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సోదరులైన సములైన సోదర భావంకు సలుపువాడు దైవతములంచు గురువుల తలసువాడు నీళ్ళలందును బొంకులు లేనివాడు ఫలిత మర్యాదులైన ప్రహ్లాదుడు అదివా ప్రహ్లాదుడు చదువుకునే కాలంలో ఈ లక్షణాలు కలిగి ఉండేవాడట అందరి యందు తానెట్లాగో ఇతరుడు అట్లాగే పెద్దలు కనబడితే చేతులెత్తి దండం పెట్టేవాడట కంటికి పరస్త్రీలు కనబడితే తల్లిలాగా భావించి పట్టుకు జరిగేవాడట తల్లిదండ్రులలాగా దరిద్రులను దీనులను కాపాడేవాడట అట్లాగే తన తోటి వాళ్ళను అన్నదమ్ముల్లాగా చూసేవాడట గురువులను దైవంగా భావించేవాడట పరిహాసానికి కూడా అబద్ధం మాట్లాడేవాడు కాదట ఇట్లాంటి లక్షణాలన్నీ విద్యార్థులు నేర్చుకోవాలని చెప్పి మనం వివేకానందుడి యొక్క జీవితం ద్వారా మనం ఆదర్శం తీసుకొని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దల గురించి అందరూ కూడా భక్తులు సాంబశివ శర్మ సార్ గారు శ్రీనివాస్ సార్ గారు ఇంతకుముందే మన మధ్య నుండి ఇచ్చే ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిర్విరామమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మీరు ముందుకు పయనించాలి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్లో దయచేసి మీరంతా కూడా సెల్ ఫోన్లు టీవీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీకు ఉండేటటువంటి లక్ష్యం ఈరోజు ఒక 2-3 నెలల్లో మొత్తం కూడా మీరు ఏం సాధించే టీవీ చూసినా లేకపోతే సినిమాలు చూసినా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ఇవన్నీ కానీ మీ ఏకాగ్రతను కోల్పోకుండా మనకు చాలామంది ఈరోజు మనం వివేకానందుని జయంతి జరుపుకుంటున్నాం అంటే ఆయన మహాత్ముడు కావడానికి ఆయన చేసినటువంటి కృషి ఆయన ఇంత కష్టపడి ఏకాగ్రతతోని కష్టాన్ని ఫలితమే ఆయన మన మధ్య లేకున్నా కానీ ఈరోజు మనం జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఆయన మనకిచ్చినటువంటి స్పీచులు ఇప్పటి కూడా ఇంకా కొత్త స్పీచులు లేవు ఆయన చెప్పినటువంటి దాన్నే మనం అందరూ కూడా అనుసరిస్తున్నాం అంటే అట్లాంటి గొప్ప వ్యక్తులని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి ఆ లక్ష్యాలు సాధించడం కోసం స్టెప్ బై స్టెప్ మీకు ఈరోజు మీకు ఉండేటటువంటి లెక్చరర్స్ కావచ్చు రేపు భవిష్యత్తులో మీ డిగ్రీ కాలేజ్ కొత్త లెక్చరర్స్ కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ పోయినా కానీ మెడికల్ పోయినా కానీ మీకు మీ ఉపాధ్యాయులే మీకు మార్గనిర్దేశకులుగా ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు కఠినంగా ఉన్నా కానీ అది మీకోసమే చెప్తారు కాబట్టి చాలా కాలేజీలో నేను చాలా కాలేజీలు చూసినా ఎందుకంటే ఉద్యమంలో ఈ రంగారెడ్డి జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరు విద్యార్థులతో కలిసి పనిచేసిన కానీ వికాస్ కాలేజ్కి వస్తే ఒక క్రమశిక్షణ పేద విద్యార్థులు ఉన్నా కానీ మంచి రిజల్ట్స్ సాధించినటువంటి కళాశాల ఇది కాబట్టి మీరు కూడా మీ ఈ కళాశాల చరిత్ర తెలుసుకోండి ఈ కళాశాలలో ఎక్కువ 10/10 వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు కానీ చాలామంది ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కానీ పోలీస్ స్టేషన్లలో పోయినా కానీ మిగతా టీచర్లు కానీ ఎవరు కానీ ఎక్కడ పోయినా కానీ సార్తో పాటు నేను ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లేడ్ అరెస్ట్ అయినా కానీ స్టార్ స్టూడెంట్సే ఏ మంత్రి దగ్గర పోయినా ఎవరు పోయినా కానీ గన్మెన్లు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సార్ స్టూడెంట్స్ ఇదే కాలేజీలో చదువుకున్నామని అట్లా వాస్తవానికి ఈ ప్రాంతంలో చాలామంది మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళు టీచర్లు కావాలని లేకపోతే ఫిజికల్గా ఫిట్గా ఉండి కానిస్టేబుల్ కావాలని
ఇవి కాకుండా మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఎన్నుకోండి. మీరు ఐఏఎస్ కావాలంటే కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ అని అవుతారు. కానీ మీ లక్ష్యమే టీచర్ కావాలో లేకపోతే తక్కువని కాదు, మీరు అది కూడా చాలా ఉన్నతమైనటువంటి వృత్తి టీచర్ వృత్తి. కానీ మీ లక్ష్యాలు ఉన్నతంగా పెట్టుకొని దానికోసం మీరు చాలా చూడండి. యూట్యూబ్ కూడా మనం ఇంటర్నెట్ని వేరే దానికోసం పాటలు వినడానికనో ఇంకోటి ఉపయోగించుకోకుండా మోటివేషనల్ స్పీచ్లు ఉంటాయి, ఇంపాక్ట్ స్పీచ్లను ఉంటాయి. ఇంపాక్ట్ అనే ఒక సంస్థ మోటివేషన్ చాలా మంది స్పీకర్స్ పెట్టి మంచి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని ఉదాహరిస్తూ వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారు. ఎట్లయితే ఒక సామాన్య ఈరోజు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు, ఇది మన దేశ ప్రధాని ఎవరైనా అనుకుంటుంటారా? ఆయన నేపథ్యంలో చూసి దేశానికి ప్రధాని అవుతారని అనుకుంటారా ఎవరైనా? మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరన్నా అనుకుర్రా? ఒక 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? అంటే కమిట్మెంట్ ఉండాలి మనది కూడా. ఆ కమిట్మెంట్ ఒక్క కోరిక కాదు, కలగనడమే కాదు, ఆ కళని సాకారం చేసుకోవడానికి కూడా మన ప్రయత్నం ఆ విధంగా ఉండాలి. మనకు ఇంకా ఏం కనిపించదు, వేరే సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఆటలు పక్కకి, ఈ చెడు అలవాట్లు ఇవన్నీ కూడా పక్కకు పెడితేనే మనం ముందుకు పోగలుగుతాం. ఆ విధంగా మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి స్థానాలలో మీరు అనుకోండి, తక్కువ అనుకోకండి. ఐఏఎస్ కావచ్చు, ఈ ప్రాంతం నుండి ఐపీఎస్ కావచ్చు. మొన్న గుడిగుంట గ్రామానికి చెందినటువంటి అమ్మాయి మీకు ఆమె చెందిన అమ్మాయి ప్రభాకర్ రెడ్డి, బంటల ప్రభాకర్ రెడ్డి అని వాళ్ళ మన్మరా కొడుకు బిడ్డ. ఆమె పేరు ఎవరు కూడా తెలియదు. కానీ గూగుల్ సంస్థ ఆమెను ఎంపిక చేసిన తర్వాత వికారాబాద్ ప్రాంతానికి అని చెప్పేసి స్టేట్ పేపర్లో కావచ్చు, నేషనల్ ఛానల్లో కావచ్చు, అంతా కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ అని తెలుసుకున్నాం. అట్లనే మీరు కూడా మీ లక్ష్యాలు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోకుండా మన లోపల ఉన్నటువంటి శక్తిని తప్పకుండా కమిట్మెంట్తో పని చేస్తే మీరు సాధించినటువంటి విజయం ఏది కూడా మీకు దక్కననేది ఉండదు. కాబట్టి మీ అందరు కూడా రేపు జరగబోయే ఎలక్షన్ ఎగ్జామ్స్లో, ఎందుకంటే మొత్తం ఎలక్షన్ ఓకే, ఎగ్జామ్స్లో తప్పకుండా మంచి రిజల్ట్ కమిట్మెంట్ అన్ని పక్కకు పెట్టండి. దయచేసి జరిగేటటువంటి గ్రామంలో జరిగేటువంటి ఎన్నికలు కూడా పక్కకు పెట్టండి. మీకు సంబంధం లేదు, అది మీకు ఇంకా ఓటు హక్కు చాలా మందికి రాకుంటుంది. కాబట్టి మీరు మంచిగా చదువుకొని టార్గెట్ పెట్టండి. ఒకటే రోజు మీరు 100 మార్కులు రావాలని కాదు. ఎందుకంటే ఈ 10th సెకండ్ క్లాస్ వచ్చిండొచ్చు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, తర్వాత డిగ్రీలో 70%, తర్వాత పీజీలో 80%, ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అవకాశాలను మీరు వినియోగించుకోవాలి. ఈ ప్రాంతంలో లైబ్రరీకి వెళ్తారా? మీరు అందరూ వెళ్ళరు. లైబ్రరీ కూడా వెళ్ళాలి. కొత్త పేపర్ చదువుతారా? చదవరు చాలా మంది. అన్నీ కూడా మనకు సంబంధించినటువంటి పేపర్లు చూడడం కానీ, న్యూస్ వినడం కావచ్చు, ఇవన్నింటితో కూడా మనకు మంచి పరిజ్ఞానం వస్తుంది. మీ అందరికీ మంచి జరగాలని, రేపు ఎగ్జామ్స్లో మంచిగా రాయాలి, మంచి స్థానాల్లో మీ అందరినీ చూడాలని చెప్పేసి ఆశాభావం. ప్రభాకర్